హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పాలు తాగే పిల్లను పెట్టుకొని కళ్ళు తాగుతోంది నా భార్య అని చెప్పేసి అంటున్నాడు సూర్య. అసలు భార్యలాగా ఎప్పుడు కూడా మెలకలేదు అని చెప్పేసి అంటున్నాడు. అసలు సూర్యకు వచ్చినటువంటి కష్టం ఏంటి, తనకి ఎలాంటి న్యాయం కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సూర్య గారు ఒక సమస్య తీసుకొని ఇక్కడ వరకు వచ్చారండి. అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సూర్య గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడిమల్కాపూర్ నుంచి వస్తున్నాను. గుడిమల్కాపూర్ నుంచి. మీ సమస్య ఏంటండి? మా భార్య తాగొచ్చి మాకు విడాకులు ఇస్తా అది ఇది అని చెప్పి మాట్లాడింది మేడం. అందుకని ఇప్పుడు వచ్చినాం మేడం. మీ భార్య తాగొచ్చి మీకు విడాకులు ఇస్తానంటుంది. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ లవ్ మ్యారేజ్? మ్యారేజే మేడం. లవ్ మ్యారేజే. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 1 year మేడం. 1 year అవుతుంది. సో 1 year లోనే ఎందుకు ఈ గొడవలండి? తాగుతుందని నాకు తెలియదు మేడం. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, లవ్ ఎన్ని ఏళ్ల నుంచి చేసుకుంటున్నారు? లవ్ చేసినప్పుడు ఇంతకుముందు మ్యారేజ్ అయ్యింది అవన్నీ చెప్పింది మేడం. ఆహా, అంటే ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన ఆవిడనే మీరు లవ్ చేశారా? లేదు మేడం, నేను లవ్ చేసినప్పుడు తెలియదు. పెళ్ళైనట్టు తెలీదు. లేదు, ఆల్రెడీ 3 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పటి వరకు నాకు ఏం చెప్పలేదు. మీకు ఎక్కడ పరిచయం ఆవిడ అసలు? నేను టమాటాల బండి అమ్ముకుంటున్నా మేడం. టమాటాల బండి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకోవడానికని వచ్చింది. ఓకే. అప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది మేడం ఆ పిల్ల. రావడమే కళ్ళు తీసుకొని వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం అమ్మా మీ ఇద్దరికి? 1 year మేడం. ఈ 1 year లోనే కాదు, అంటే పెళ్లికి పరిచయానికి మధ్యన గ్యాప్ అడుగుతున్నారు మేడం. పెళ్ళయింది 1 year. అదే పరిచయమే 1 year సార్. 6 months లో పరిచయం, 6 months లో పెళ్ళి అయిపోయి లేదు 6 మేడం. months. 6 months ముందే కలిసినాం. 1 year కి ముందు 6 months. ఓకే. పరిచయం అయిన తర్వాత ఓ 6 months నడిచినాక మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 1 year బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. 1.5 year పరిచయం మొత్తంగా మీకు ఆ అమ్మాయితో. కాదు నాన్న, ఏంటి కళ్ళు బాటిల్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిందా? కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చింది సార్. అయితే టమాటాలు తీసుకున్నాము. టమాటా బండి దగ్గరికి కళ్ళు ప్యాకెట్లు తీసుకొచ్చిందా? వాళ్ళ అమ్మ వాళ్ళకి అని చెప్పింది సార్. నువ్వు తాగుతావు అని అడిగితే లేదు మా అమ్మ వాళ్ళకి అని చెప్పింది. ఆయన కస్టమర్ ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నువ్వెందుకు అడిగావు? అంతకుముందు నెంబర్ తీసుకున్నా మేడం. వచ్చినప్పుడు బండి దగ్గరికి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చినారు మేడం. నేను నా పనిని చూసుకుంటుంటే బండి కాడికి వచ్చినప్పుడు నెంబర్ ఇస్తా అని అడిగితే ఇయ్యాననింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అప్పుడు నెంబర్ ఇచ్చిపోయింది. అసలు నువ్వు నంబర్ ఎందుకు అడిగావు? నేను లవ్ చేద్దామని అడిగిన. అమ్మాయి ముందు నుండి పరిచయం కదా మరి మీకు? లేదు మేడం. 2 సార్లు కూరగాయలకు వచ్చింది. ఫస్ట్ సారి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు నాకు తెలియదు మేడం అమ్మాయి ఎవరు. అయితే బండి కాడికి వచ్చినప్పుడు నేను మంచిగా ఉంది కదా అమ్మాయిని లవ్ చేసుకుందామని చెప్పి నేను నెంబర్ అడిగిన మేడం. నువ్వు కూరగాయల బండి పెట్టింది అందుకే? కాదు, అంటే ఫస్ట్ నీ సైడ్ నుంచే నువ్వే అట్రాక్ట్ అయ్యావు. అమ్మాయి ఏమి నిన్నేం అడగలే, ఆమె వచ్చి కేవలం కళ్ళు తాగుతావా లేదా అని అడిగింది అంతే. అడగలేదు సార్. అమ్మాయే బండి కాడికి వచ్చింది. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చినప్పుడు నేను నెంబర్ అడిగిన సార్. మామూలు కూరగాయలు తీసుకోవడానికి వస్తే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చి నంబర్ ఇస్తావా అని అడిగాడు. అంతే. నెంబర్తో ఏం చేసావు? అయితే ఇయ్యనంది. సరే అని చెప్పి నేను ఊక ఉన్నా సార్. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కలిసి అప్పుడు వచ్చి నెంబర్ ఇచ్చాను సార్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత పోయినాక మళ్ళీ. నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? నాకు 28 మేడం. అమ్మాయికి 23 ఉంది మేడం. 23. రెండోసారి అమ్మాయికి అమ్మాయిగానే వచ్చి నెంబర్ ఇచ్చిందా లేదంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ నువ్వు? అమ్మాయి వచ్చి నెంబర్ ఇచ్చింది సార్. ఆ మధ్యలో కాంటాక్ట్ లాంటిది ఏమీ లేదు ఇంకా? ఆ తర్వాత కాల్ చేశాను సార్. అయితే మాట్లాడుకున్నాము, మంచిగా ఉన్నామని చెప్పి తిన్న అది మాట్లాడుకుంటుంటే తర్వాత ఏం చేసింది, ఒకరోజు వర్షం పడుతుంది గొడుగు పట్టుకొని వచ్చింది సార్. కళ్ళు ప్యాకెట్లు కవర్లో పట్టుకొని వచ్చి కూడా ఉంటాయి స్టాండర్డ్. అవి ఫస్ట్ నుంచే అదే ఫస్ట్ టైం సార్ కళ్ళు ప్యాకెట్ పట్టుకొని వచ్చి. నీతో పరిచయం అయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాతే కళ్ళు ప్యాకెట్లతో అమ్మాయిని చూసావు నువ్వు? అవును సార్. అప్పుడు అడిగితే మా అమ్మ వాళ్ళ కోసం నా కోసం కాదందే? అవును మేడం. కాదు, వర్షం సీక్వెన్స్ ఏంటి? వర్షంలో వచ్చి టమాటాలు తీసుకొని వెళ్ళాలని వచ్చింది సార్. ఓకే ఓకే. సరే కదా అని చెప్పి నేను టమాటాలు తీసి. రోజు వచ్చి కొంటారా నీ దగ్గర టమాటాలు వాళ్ళు? లేదు మేడం, వచ్చినప్పుడల్లా? ఎప్పుడో ఒకసారి. సరే చెప్పునా. ఓకే. అయితే ఆ టమాటాలు ఇచ్చి పంపించినాక వెళ్ళిపోయినారు సార్. రైట్. అమ్మాయి వచ్చింది అదే ఫస్ట్ టైం నేను అడిగిన అప్పుడే నువ్వు తాగుతావు నీకు అలవాటు ఉందా అంటే లేదని. అయితే మంచిదే కదా అని చెప్పి నేను లవ్ చేసిన. మా అమ్మ నాయన తాగుతారు కానీ నేను తాగాను అంటే ఇంకోసారి నువ్వు కళ్ళు ఈ సైడ్కి రావద్దు, కళ్ళు కంపెనీకి పోవద్దు అని చెప్తే అప్పటి నుంచి రాలేదు సార్. కళ్ళు దిద్దిన కాపురం. అయితే లేదు సార్, నేనే చెప్పిన అమ్మాయికి. అసలు ఆ డిస్కషన్ ఏంటయ్యా? ఫస్ట్ టైం కలిసినప్పుడు కళ్ళు తాగుతావా లేదు నేను తాగను, నువ్వు తాగకపోతే ఐ లవ్ యూ లేదంటే అవేం చెప్పలే ఇంకా. అయితే అప్పుడు ఇంకా ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత మళ్ళీ కలిసినాం. ఇక్కడ ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాం సార్. ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళినాక
1 మంత్ ఎండింగ్లో అప్పుడు వెళ్తే ఎన్టీఆర్ పార్క్లో నేను ఇట్లా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో వెళ్ళినాను అని చెప్పేసిన సార్. ఓర్ని, నీకు అంతకు ముందు ఇంకో అమ్మాయితో పరిచయం ఉందా? పరిచయం లేదు మేడం, మరి ఏ అమ్మాయితో వెళ్ళావు పెళ్లికి ముందు? వేరే అమ్మాయితో మేడం. వేరే అమ్మాయి ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో వెళ్ళావు. అవును మేడం. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో తెలియదు మేడం. 1 నైట్ స్టాండ్. ఎవరో తెలియకుండా ఎట్లా వెళ్తాడు సార్? అదే అంటే బయట ఇదా ఇది అంటే ప్రాస్టిట్యూట్ లాంటి అమ్మాయా లేదంటే తెలియదు సార్. చుట్టాల? పార్క్ కి ఎందుకు వెళ్ళావు ఇంకో అమ్మాయిని తీసుకొని? పార్కు ఈ అమ్మాయి వెంబడి వెళ్ళాను మేడం పార్కుకి. ఆ అమ్మాయి ముందు ఎక్కడ వెళ్ళలే. ఈ అమ్మాయి వెంట వెళ్తూ నీ జీవితంలో ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పావు, కానీ ఆ అమ్మాయి ఎవరంటే మాకు చెప్పట్లే కదా, నువ్వు ఎవరా అమ్మాయి? అమ్మాయి ఎవరో తెలియదు సార్. తెలియని అమ్మాయితో ఎలా వెళ్తావయ్యా? ఎలా మాట్లాడతావు? ఏం చేసావు? ఆ అమ్మాయితో ఏం చేసావు చెప్పు. ఓన్లీ సెక్స్ గురించి వెళ్ళావా? వేరే అమ్మాయి మీ అవును ఫ్రెండ్ సార్. పరిచయం చేసిన ఒక అమ్మాయితో Sex దాని గురించి గురించి వెళ్ళాను వెళ్ళావు అంతేనా? ఆ. ఓకే, డబ్బులు ఇచ్చావు అమ్మాయికి, ఫైనల్ గా సార్. కార్యక్రమం అయిన తర్వాత ఇచ్చావు. ఆ. సో ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆ విషయం గురించి నువ్వు ఈ అమ్మాయికి చెప్పావా? నేను ఒక అవును అమ్మాయితో మేడం. వెళ్ళాను అంతకు ముందనే. అబ్బా, సిన్సియర్ లో ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా మేడం, నిజాయితీగా ఉండాలని చెప్పి అప్పుడే ఫస్ట్ టైమే చెప్పేసిన. అప్పుడు ఆవిడ నిజాయితీగా ఇంకేమైనా ఓపెన్ చేసి చెప్పింది? ఏం చెప్పలేదు సార్. ఆవిడేం చెప్ప ఏం చెప్పలేదు. అది చెప్తామేమో అనుకొని నేను చెప్పిన సార్. అయితే అంతటితో ఆగిందా? ఎన్టీఆర్ పార్క్ లో ఇంకేమైనా జరిగినాయా? లేదు సార్. పెళ్లికి ముందు ఏమైనా కలవటం మీరు ఏం లేదు? తర్వాత అంతకుముందే నాకు 9th క్లాస్లో పూజా అమ్మాయిని చేసుకున్నాను. నేను ప్రేమించిన సార్. 1 సైడ్ లవ్, ఎవరికి తెలియదు. మళ్ళీ గాయత్రి అని ఇంటర్లో నన్ను లవ్ చేసింది, కానీ వాళ్ళ అమ్మ నాయనలు చెప్పినాను వేరే వాడిని చేసుకొని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా అమ్మాయికి చెప్పేసినాను సార్. ఈ చిట్టా అంతా ముందే చెప్పావు? చెప్పాను, ఎందుకు ఆ అంత రోజే నిజాయితీ? చెప్పిన. ఎందుకు అంత నిజాయితీ? ఎందుకంటే అమ్మాయిని నిజాయితీగా ప్రేమించాలనుకున్నాను సార్. నన్ను మోసం చేసిరు ఎంతోమంది అని చెప్పి నేను అమ్మాయిని నిజాయితీగానే ప్రేమించాలనుకొని అన్నీ చెప్పిన సార్. అంటే అన్ని కూడా 1 సైడెడేనా? 2 సైడెడ్ ఇంటర్మీడియట్ అమ్మాయి? 2 సైడ్? 2 సైడ్ ఏం లేదు. 2 సైడ్ లేవులే, అన్ని 1 సైడెడే. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి ముందే అన్ని చిట్టా అంతా చెప్పావు. అవును సార్. మంచిది. ఇంకా మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటివి కావద్దు అని చెప్పి నమ్మకం ఉండాలి. మళ్ళీ నమ్మకంతో ఉండాలని చెప్పి చేసుకున్నా సార్. చెప్తే కూడా అప్పటి నుంచి ఏం చెప్పలేదు సార్. మొన్న అడిగేది వరకు కూడా తాగుతా అని చెప్పి నాకు కూడా తెలియదు, ఇంట్లో కూడా తెలియదు సార్. నువ్వు ఇంత 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 ఘాటైన నిజాలు చెప్పినా కూడా ఆ అమ్మాయి బేసిక్ తాగుడు గురించి నీకు చెప్పలేదు. అందుగురించి మంచి వాళ్ళు ప్రేమించకూడదని అంటావు.